బీజేవైఎం నాయకులు ఏదైతే బ్రిటిష్ జనతా పార్టీకి అనుసంధానంగా ఉన్న బీజేవైఎం పార్టీ నిన్న రాష్ట్ర సభ ఏదో జరిగినట్లుంది. ఆ రాష్ట్ర సభలో జనాలు వెలిసిపోయి ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితిలో ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకొని గల్లీలో నాయకులు చేయడం జరుగుతోంది. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసుకునే దానికోసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన గుడ్లు, టమాటకాయలు, అట్లే ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీలో లోపలికి దూరిని ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడానికోసం కుట్ర పడడం జరిగింది. పోలీసు వారి సమక్షంలోనే సాక్షాత్ ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం బెటాలియన్ అంతా ఉంది. ఒక చిన్న కార్యక్రమం చేస్తామంటే ఇండియా కూటమిలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు తెలుసుకొని అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ నిన్న ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందరే నిన్న దాడికి పాల్పడుతా అంటే ఏమి చేసుకోలేని సంఘటన. నిన్న పోయి బ్రిటిష్ జనతా పార్టీ మీద కంప్లైంట్ చేస్తే రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినామన్నారు. ఎఫ్ఐఆర్ కట్టినామంటున్నారు కానీ ఏం కట్టినారు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉదయం కూడా పోయి రావడం జరిగింది. అయ్యా, వందలాదిగా వాళ్ళ కార్యకర్తలు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే కేవలం ఇద్దరి మీద కేసు కట్టినామంటున్నారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను ఎస్పీ గారి ఆఫీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇద్దరు పేర్లు రాసిచ్చినాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారి తర్వాత అనుచరులని. వీడియో క్లిప్పింగ్ లోని పోలీసు వాళ్ళే ఉంటారు. ఒక చిన్నగా మాట్లాడితే పోలీసు వాళ్ళు నలుగురు కెమెరాలు పట్టుకొని తిరుగుతా అంటారే, మళ్ళీ ఎవరు వచ్చినారు ఏం లేదనేది మీకు తెల్లా? ఆశాస్పదం కదా. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బ్రిటిష్ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి నాయకులు ముందు నుంచి కార్యాలయాల పైన, ఇంట్ల పైన దాడులు జరిగితే ఇమ్మీడియట్లీ మేము కేసులు కడతాం, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు, ఏం చేసినారు? ఇవన్నీ బట్టి చూస్తా అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉనికి కోల్పోతా ఉంది. ఉనికి కోల్పోయే తరుణంలో ప్రజల మీద, పార్టీ కార్యాలయాల మీద, మనుషుల మీద, రేపొద్దున మా ఇండ్ల మీద కూడా దాడి చేస్తాను. దీనికి ఏం మీరు ఎలా కట్టడి చేయగలరని చెప్పేసి పోలీసు వారిని అడుగుతున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మేము చేస్తా ఉంటున్నారు. మరి ఏం చేసినారు? 24 గంటలు గడిచి వస్తా ఉంది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, వాళ్ళ మీద చర్య తీసుకునే దాఖలాలు లేవు. దీని ఇండియా కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన యావత్ భారతదేశం మొత్తం ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. మిత్రులకి నమస్కారం. నిన్నటి రోజున అనంతపురం నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద బీజేవైఎం కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి రాళ్లు, కోడిగుడ్లు రువ్వడం, ఫ్లెక్సీలు చించడం వంటి దారుణమైన సంఘటనలు జరిగాయి. పట్టపగులే ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు తప్ప తాగి మరి విచక్షణ రహితంగా మరి దాడి చేశారు. అడ్డగించిన పోలీసు వారి మీద కూడా మరి నూకి దౌర్జన్యం చేయబోయారు. మరి ఇప్పుడు ఒకటి అడుగుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ వారికి అధికారంలోకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో పదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మరి వారి పార్టీ నాయకులు అమిత్ షా గారు, బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా చెప్తా ఉంటారు. ప్రజాస్వామ్యం గురించి చెప్తా ఉన్నారు, చట్టాల గురించి చెప్తా ఉన్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ సంఘటన మీరు ప్రోత్సహిస్తారా? మరి ఏదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే మరి చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టపరమైనటువంటి పద్ధతులను ఎంచుకొని మరి చర్చ చేయాలి తప్ప మరి రౌడీల మాదిరి, వీధి రౌడీల మాదిరి వాళ్ళ ఆఫీసుల మీద, కార్యాలయం మీద దాడి చేయడం అంటే దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నాం. ఢిల్లీలో చిన్న సంఘటన, మరి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో మరి నిరసన వ్యక్తం చేశారని ఇవాళ అనంతపురంలో మరి దౌర్జన్యం చేయడం ఏంటి, దాడికి పాల్పడడం ఏంటి అని అడుగుతా ఉన్నాం. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నవారనేసి మరి వారికి మీరు ఎలాంటి మెతక వైఖరి అవలంబించకూడదు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలని అడుగుతా ఉన్నాం. పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తా ఉన్నారు, అవసరమైతే మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం దాడి చేస్తే ఇవాళ వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అంటే అంతర్యం ఏంటి? సాధారణమైనటువంటి ప్రజలు ఏమైనా చిన్న తప్పు చేస్తే మేఘాల మీద వెళ్ళి మరి తీసుకొచ్చి జైలులో స్టేషన్లో పెట్టి మరి రకరకాల కేసులు పెడతారు. అవసరమైతే 3rd డిగ్రీ కూడా ఉపయోగిస్తారు. మరి రాజకీయ అండదండలు ఉన్నాయనేసి వాళ్ళు ఏమి దౌర్జన్యం చేసినా, ఏమి దాడులు చేసినా మీరు ప్రోత్సహిస్తారా? చూసి చూడనట్లుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ జిల్లా సూపరింటెండెంట్ గారి కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేసి ఇప్పటికైనా సరే ఎస్పీ గారు ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించాలని చెప్తా ఉన్నాం. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద మరి క్రిమినల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పాల్గొనకుండా వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి.
మరి పోలీసు వారు పదే పదే చెప్తా ఉన్నారు, 1-2 కేసులు ఉంటే తీసుకొచ్చి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తల మీద, బీజేపీ నాయకుల మీద ఎందుకు మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయరని అడుగుతా ఉన్నాం. అందుకోసం ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలు మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చకపోగా ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది, ప్రజల్లో ఆదరణ తగ్గుతూ ఉంది. అందుకోసం ఇవాళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు స్పందించడం లేదు. ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని తగ్గించుకోవడానికి భౌతిక దాడులు పాల్పడుతుంది. ఇప్పటికైనా సరే బీజేపీ వారికి, తెలుగుదేశం వారికి, జనసేన పార్టీ వారికి చెప్తా ఉన్నాం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, ప్రజలకు చేరువగాండి. అంతేగాని ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం వల్ల ప్రజా వ్యతిరేకత తగ్గదు, ప్రజా ఆదరణ చూరగొనలేరనేసి హెచ్చరిస్తాను. రాబోయే రోజుల్లో మరి ఇలాంటి దాడులు పడబడితే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. గత 3-4 రోజుల క్రితము ఢిల్లీలో ఉన్న ఏఐ సమ్మిట్ లో భారతదేశంలో తయారు కానటువంటి రోబోను ఒక యూనివర్సిటీ తీసుకొచ్చి మేము తయారు చేసినాం, ఈ రోబోను మా యూనివర్సిటీలో 300 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసినామని చెప్పినటువంటి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వాళ్ళు చెప్తే, అయా ఇది మీరు తయారు చేసినది కాదు, చైనాలో 2 లక్షల రూపాయలు ఇస్తే ఇట్లాంటివి లక్షలాది కావాలంటే మీ దేశానికి పంపిస్తామని చెప్పి వాళ్ళు కొన్ని వీడియోలు పంపించడంతో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆ ఏఐ సమ్మిట్ లోనే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి కొంతమంది రౌడీ మూకలు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీజేవైఎం పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. మీరు ప్రజా సమస్యలను తప్పుదారి పట్టించే విధంగా, మతోన్మాదాన్ని ప్రోత్సహించే విధంగా, కులాలు మతాలని విడదీసి తమ పబ్బం గడుపుకునే విధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలన్నీ కూడా ఈరోజు నిరసన చెప్తున్నాం. నిన్నటి రోజునే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా జిల్లాకి కొత్తగా అయినటువంటి అధ్యక్షుడు ఇద్దరు కలిసి ర్యాలీ చేసినారు. ఇదే గాంధీ అంబేద్కర్ బొమ్మకి పూలమాల వేసి ఎస్పీ ఆఫీసు దగ్గర ముందరనే పోయినారు. పోలీసు వాళ్ళని అడుగుతున్నాం, అంబేద్కర్ బొమ్మ నుంచి ఎస్పీ ఆఫీసు దాటడానికి, ఎస్పీ బంగ్లా దాటడానికి 20 నిమిషాలు పట్టిందంటే పోలీసులు ఏం చేస్తున్నట్లా? ఒక్క పోలీసు కూడా నిన్న మధ్యాహ్నం తీయండి, మీరు సీసీ కెమెరాలు తీయండి, ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడు. ఏమి కమ్యూనిస్టులుగా, కాంగ్రెస్ పార్టీగా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళుగా మేము ఈరోజు వస్తే మాకంటే ముందే 50-60 మంది పోలీసులు, 4-5 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఏం తప్పు చేస్తున్నాం? తప్పు చేసిన వాళ్ళు ఏమో రోడ్లలో ఉన్నారు, తప్పు చేయకుండా వాళ్ళు మాత్రం మేము రోడ్లలో లేకుండా ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము పోలీసు వారికి కూడా చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాడు తప్పు చేసినా కఠినంగా శిక్షించమని చెప్తున్నాం. కానీ పోలీసు వాళ్ళు మాత్రం చేతులు కట్టుకున్నట్లున్నారు. మేము చెప్తున్నా, పోలీసు వాళ్ళకి నిన్న వచ్చినటువంటి ర్యాలీలో అంత గంజా బ్యాచ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చినారని నేను పోయినా నిన్న ర్యాలీ కాటికి పోయి అడిగితే అంత వేణుగోపాల్ నగర్ నుంచి వచ్చినారు. ఎక్కడున్నారు? మా వెనక తీసుకోండి, మా వెనక వచ్చిన పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ చూడండి, నిన్న వచ్చినటువంటి బ్యాచ్ని కానీ చూడండి. అందుకే పోలీసు వారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ప్రత్యేకంగా విన్నవిస్తున్నాం, మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారా, లేదు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోలేమని చెప్తారా? ఆ దేశంలోనే ఉన్నటువంటి పరిస్థితులే రాబో కాలంలో నిర్వహిస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ఈ దేశంలో ప్రశ్నని జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గమైన, దయనీయమైన పరిస్థితికి ఈరోజు 12 సంవత్సరాల అధికారాన్ని అనుభవించినటువంటి బీజేపీ పార్టీ దిగజారుతా ఉంది. ఎందుకంటే పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా ఆయన దేశద్రోహం అంటా ఉన్నారు. పార్లమెంటు బయట ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి సమస్యల గురించి ప్రస్తావన చేస్తే వాళ్ళని దేశద్రోహులు అంటా ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఈరోజు ఆలోచన విధానాన్ని బీజేపీ ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు నిన్నటి రోజున దాదాపుగా 100 మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్,
బీజేవైఎం గూండాలు విచక్షణ కోల్పోయి గంజాయి మత్తులో తూగుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడులకు దిగబడుతూ ఉన్నారు. ఎంత భయంగా ఈరోజు వీళ్ళ 12 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ఈరోజు వాళ్ళు తీవ్ర భయాందోళనలకు గురవుతూనే వాళ్ళ ఉనికిలో ఉండడం కోసం ఈ రకమైనటువంటి దాడులకు దిగబడతా ఉన్నారు. మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎస్, మేము ఈ రాహుల్ గాంధీ మాటని మేము ఏకీభవిస్తా ఉన్నాం. పిఎం మోడీ ఈజ్ కాంప్రమైజ్డ్ అని చెప్తా ఉన్నాం. పిఎం మోడీ ఈ సరెండర్ అని చెప్తా ఉన్నాం. మీరు ప్రధాన ఏది అమెరికా లాంటి అగ్రరాజ్యాలకి మీరు సరెండర్ అయ్యారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో పండిన పంటలకు రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతా ఉన్నారు. కానీ ఈరోజు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆహార ధాన్యాలకు మాత్రం సున్నా చేస్తారంట సుంకాన్ని. ఎంత దుర్మార్గం అండి! ఈరోజు పార్లమెంటు సాక్షిగా 9,600 మంది ప్రతి సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పి పార్లమెంటు రిపోర్ట్లు ఇస్తా ఉంటే ఈరోజు ఆ రైతులకు అండదండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమెరికాకు తొత్తులుగా మారి ఈరోజు దేశాన్ని, దేశ ప్రయోజనాలని అమెరికా కాళ్ళ కింద తాకట్టు పెడతా ఉన్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ ప్రయోజనాల కోసం మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీగా, ఎన్ఎస్వై విద్యార్థి సంఘంగా దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.